వెల్కమ్ టు మహారుద్ర ఛానల్. నేను డాక్టర్ పి అనిల్ కుమార్, లెక్చరర్ ఇన్ తెలుగు. డిగ్రీ థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్ విద్యార్థులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం టాపిక్లోకి కనుక వెళ్తే మొదటి యూనిట్ తెలుగు సాహిత్య ప్రక్రియలో పాఠం 3 కథానిక గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథానిక అనేది ఆధునిక వచన సాహిత్యంలో అత్యంత వేగంగా విస్తృత పాఠకాదరణ పొందుతున్న ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. పాఠకులు అంటే ఇక్కడ ఎవరో కాదు, చదివేవాళ్ళు. కథను, కథానికను పర్యాయ పదాలుగా వాడుతున్నా కానీ రెండింటి మధ్య స్వల్ప భేదం అనేది ఉంది. చిన్నప్పుడు పిల్లల్ని నిద్రపుచ్చడానికి మన అమ్మమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు పెదరాసి పెద్దమ్మ కథలు, పంచతంత్ర కథలు, కాశీ మజిలీ కథలు, జానపద కథలు చెప్తూ ఉండేవారు. వాటిని వింటూ పిల్లలు ఏం చేస్తున్నవారు? నిద్రలోకి జారుకునేవారు. మరి మనం చిన్నప్పుడు విన్న కథలు నిద్రపుచ్చడానికి అయితే ఇప్పటి ఆధునిక కథానిక సమాజాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా చైతన్యపరిచేది. అంటే వెనకటి మనుషుల్లాగా ఇప్పుడు లేరు. సమాజం కూడా అట్లా లేదు. సమాజాన్ని మార్చడానికి, సమాజంలో ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ఇప్పుడు కథలు అనేటివి రావడం జరుగుతుంది అని ఇక్కడ అర్థము. ఆంగ్లంలోని షార్ట్ స్టోరీ, ఇంగ్లీష్లో షార్ట్ స్టోరీ అనే పదానికి సమానార్థకంగా తెలుగులో కథానిక అనే పదాన్ని వాడుతూ ఉన్నారు. 1936లో ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి అనే అతను తెలుగులో మనం వాడే కథానిక అనే పేరును నిర్ణయం చేసినారు, అంటే స్థిరీకరించినారు. ఆయన చెప్పిన కథానిక అని ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు. కథానిక అనే పదం కథ్ అనే ధాతువు నుంచి పుట్టింది. దీనికి కథ అంటే అర్థం ఏంటి అంటే చెప్పుట, మాట్లాడుట, సంభాషించుట అనే అర్థాలు ఉన్నాయి. నిర్వచనం మనం ఏమనుకున్నాము? ఆధునిక సాహిత్యంలో ఇవి కూడా ఇంగ్లీష్ నుంచే మనకు, అంటే పాశ్చాత్యుల నుంచే రావడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన నిర్వచనాన్ని మనం మొదలుగా చూసుకుందాం. షార్ట్ స్టోరీ ఈజ్ ఏ లిటరరీ ఫార్మ్, ఏ ప్రోజ్ ఫిక్షన్ ఇన్ విచ్ మూడ్, క్యారెక్టర్స్, ప్లాట్ అండ్ సెట్టింగ్ ఆర్ పర్ఫెక్ట్లీ హార్మనైజ్డ్ అని నిర్వచించడం అనేది జరిగింది. ఇక తెలుగు అకాడమీ నిఘంటువు వాళ్ళు, అంటే తెలుగు అకాడమీ డిక్షనరీ వాళ్ళు కథకు ఏం నిర్వచనం ఇచ్చారు అంటే కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం అని చెప్పారు. కొంత సత్యాంశం అంటే నిజమైన అంశంతో కూడిన కల్పించబడిన గద్య, కొంచెం కల్పితం కొంచెం నిజం, ఇది అని తెలుగు అకాడమీ వాళ్ళు నిర్వచించినారు. తెలుగు కథానిక అనే పుస్తకం ఒకటి చాలా ఫేమస్. ఈ పుస్తకంలో ఇచ్చిన నిర్వచనాన్ని దీన్ని మనం ఎగ్జామ్లో రాయాలి, ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వినండి. ఒక ఆసక్తికరమైన సంఘటనను, ఒక విచిత్రమైన మనస్తత్వాన్నో, ఒక అపురూపమైన పరిస్థితినో, ఒక అందమైన ఆలోచననో, ఒక మరిచిపోలేని అనుభవాన్నో, దేన్నో ఒకదాన్ని పాఠకుని హృదయంలో గాఢంగా హత్తుకునేలా చేయడం కోసం అనువైన భాషలో, ఆకర్షించే శైలిలో మొదటి నుంచి చివరిదాకా ఒకే శృతిలో, ఒకే బాణీలో, ఒకే ధోరణిలో సాగించే ఒక చిన్న వచన రచన అని. అది కాదా లేదా పరిమాణంలో చిన్నది, సమంతంగా సాగేది, దైనందిన జీవితానికి అతి దగ్గరగా ఉండేది, అందరినీ అలరించేది, ఎక్కడా వెసులుబాటు లేకుండా ఆసక్తితో చివరిదాకా చదివించేది, తర్వాత అతని ఆలోచనలకు పని కల్పించి 10 కాలాల పాటు జ్ఞాపకం ఉండిపోయేది అని చెప్తూ వచ్చారు. ఇక పొట్లపల్లి రామారావు రాసిన ఊరు అడవి అనే ఒక కథను పరిశీలిస్తే ఈ నిర్వచనం మనకు ఔచిత్యం అర్థమవుతుంది. ఊరు అడవి. బ్రహ్మాండంగా మండుతోంది ఎండ, గడ్డిపోచ లేకుండా మాడి రుద్రభూమి వలె కనిపిస్తున్నది నేల. నిప్పులా మండుతున్న ఎండలో నుంచి నడిచిపోతున్నాను. నా శరీరంలో సర్వశక్తులను ఎండ ఓడ్చివేసింది. దాహబాధకు శరీరమంతా నీరసంగా ఉంది.
ఎక్కడా నీరు జాడ కనిపించలేదు. దప్పి తప్ప నాకు. ఎంత కోపముంది! వేరే సంగతి స్మృతిలో లేదు. దూరాన పచ్చ చెట్ల కింద ఓ ఊరు కనిపించింది. పచ్చని చెట్లను, మనుషుల ఇళ్లను చూడటంతోనే నీరు తాగినట్టే కొత్త ప్రాణం వచ్చింది. నాకు ఊళ్ళోకి పోయి ఒక ఇంటి ముందు ఆగి దాహం అని అరిచాను. ఏ ఊరు మీది? మొదలు అడిగాడు ఆయన. దాహం కన్నా అది ముఖ్య అవసరమైనట్టు దాహబాధతో ఊరు పేరు చెప్పబుద్ధి పుట్టట్లేదు నాకు. నేను మాట్లాడలేదు. ఆయన అట్లాగే నిలబడ్డాడు. పేరు చెప్పంది నీళ్లు పోయెను అన్నట్లు. ఆయన అట్లా నిలబడడం నాకు బాగుండలేదు. కొంచెం సేపు నిలబడి ఇంకొక ఇంటికి పోయాను. ఎవరు మీరు? మళ్ళీ అదే ప్రశ్న వినడం నాకు బాగుండలేదు. కొంచెం కోపం వచ్చింది. నాకు దాహం వేస్తోంది అన్నాను. ఎవరంటే మాట్లాడవెందుకు? ఎవరైతే ఏమిటయ్యా నీళ్లు ఇయ్యడానికి? ఎవరైంది చెప్పకూడదా? అని అతను. దాహానికి ఎవరైతే ఏమిటి? ఎవరని అడిగితే ఇంత బాధ ఏమిటయ్యా? అక్కడ్నుంచి ఇంకో ఇంటికి పోయాను. మళ్ళీ నీ పేరేమిటి? మళ్ళీ అదే ప్రశ్న. నాకు మరీ కోపం వచ్చింది. ఎవరైతే ఏముంది? కాదు, ఏం పేరు? ఏదో ఒక పేరు ఏమిటయ్యా చెబుదు. అబ్బా, పేరు పేరు, ఏ పేరైతే ఏముంది, అంత విసుగెందుకయ్యా అని అంటాడు అతను. నీరు నీరు అని ప్రాణాలు వదులుతున్న వాణ్ణి పేరు పేరు అని ఏడ్పిస్తారేమిటి? కోపంతో ఊరు దాటి పోయాను. ఊరి దాటిన వెనుక నా తెలివి తక్కువతనం, తొందరపాటు మీద నాకు కోపం వచ్చింది కదా. కాస్త అక్కడే పేరు చెప్పేస్తే కాస్త దాహమన్నా తీరుతుండేవచ్చు. నేను ఊరు దాటేసి వచ్చినాను, తొందరపడి వచ్చినాను అని ఆయనకైనా కోపగించుకున్నాడు. ఎందుకంటే ఊరు పోయింది, అడవి వచ్చింది. అడవిలో నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? ఊరు పేరు అక్కరలేకున్నా పొదలు, తీగలు నీళ్ళైతే ఇచ్చేవి కావు. ఏమి చేయాలో నాకు తోచలేదు. పిచ్చివాడి మోస్తరు అట్లాగే పోతున్నాను. నా శరీరం నా వశం తప్పతొడిగింది. నా కాళ్ళు తడబడదొడిగాయి. మృత్యువు ముంచుకొస్తున్నట్లు చీకట్లు క్రమ్మదొడసాగాయి. దాహంతో అడవి కరదొడిగింది. అడవి మధ్య చచ్చిపోతానేమో భయం. ఇంతలో హఠాత్తుగా ఓ చిన్న వాగు ఎదురైంది. నా విగత జీవాలు వాగు రూపంలో ప్రత్యక్షమైనట్లు పొంగిపోయాను. వాగులో బాటసారులు ఓ చెలమ తోడి ఉంచారు. చెలమలోకి తల వంచి అమృతం తాగినట్లు ఆ నీరంతా తాగేశాను. దాహానికి నీరు దొరికినందుకు నాకు ఎంతో ఆనందమైంది. నీరు తాగుతూ నాకు ప్రాణదానం చేసిన ఆ మూగతల్లి తల్లికి కోటి నమస్కారాలు చేశాను. కానీ అన్నిటికన్నా నాకు మహా ఆనందం కలిగించిన విషయం ఏమిటంటే, ఆ చెలమ నా ఊరు పేరు గూర్చి అసలు ప్రశ్నలే వేయలేదు. ఇది ఏదో అసాధారణ విషయమని నాలో నేను అలౌకిక ఆనందంతో పొంగిపోయాను. ఈ కథ ఆధారంగా కథానిక లక్షణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కథానికకు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? ప్రాచీన కథలన్నీ నాయకుడి చుట్టూ తిరిగితే, ఆధునిక కథానిక మనిషి మానసిక ప్రవర్తనను, సమకాలీన పరిస్థితులను చిత్రించేందుకు ప్రాధాన్యతను ఇచ్చింది. దీర్ఘంగా కాక పొందికగా, ఉదాత్తంగా, సంభ్రమాశ్చర్యాలు కలిగించి, కరుణ, అద్భుత రసాలను పోషించటం, ఆనందాన్ని కలిగించటం కథానిక లక్షణాలని అగ్నిపురాణంలో పేర్కొనడం అనేది జరిగింది. దీని యొక్క లక్షణాన్ని అగ్నిపురాణంలో చెప్పారు. కథానిక లక్షణాలను రచయితలు, విమర్శకులు రకరకాలుగా చెప్పారు. అవేంటి? 1 క్లుప్తత, 2 అనుభూతి ఐక్యత, 3 సంఘర్షణ, 4 నిర్మాణ సౌష్ఠవం అనేవి ఉండాలని పేర్కొన్నారు. ఇక ఏకాంశ వ్యగ్రత, సమకాలీనత, సామాజికత, వాస్తవికత, స్థానికతలను పాటించాలి అని అన్నారు. బ్రాండర్ మాథ్యూస్ క్లుప్తత, మౌలికత, ఏకత, శైలీ రమ్యత, రూపం, వస్తువు, కల్పన, సంభావ్యత అనే 8 లక్షణాలు ఉండాలని చెప్పడం అనేది జరిగింది. మొదటిదాన్ని చూస్తే క్లుప్తత. క్లుప్తత కథానికకు ప్రాణం వంటిది. ప్రతిదాన్ని, క్లుప్తత అంటే చిన్నగా చెప్పడం, ప్రతిదాన్ని వాక్యాన్ని ఆచితూచి రాయాలి. ఇతివృత్తానికి తగిన పాత్రలు, సంభాషణలు, సంఘటనలు ఉండాలి. మితిమీరిన వర్ణన అనేది ఉండకూడదు. పాఠకుని అవగాహన, వివేకం మీద విశ్వాసం ఉంచి కొంతవరకు చెప్పి మరికొంత వదిలివేయాలి. దీని వలన క్లుప్తత అనేది వస్తుంది. కథానిక రాయడం అంటే అగ్గిపుల్లలతో ఈఫిల్ టవర్ నిర్మించిన లాంటిది.
ఒక అగ్గిపుల్లను తీసివేసినా అక్కడ ఆ మేరకు వెలితి కనిపించాలి. అలాగే ఒక అగ్గిపుల్ల కూడా అదనంగా ఉండకూడదు. ఇంతకు ముందే చదివిన 'ఊరు అడవి' కథనే మనం గమనిస్తే అది కేవలం 55 చిన్న చిన్న వాక్యాలలో రాసిన కథ. రచయిత తాను చెప్పాలనుకున్నది క్లుప్తంగా చెప్పి ముగించడం అనేది మనకు కనిపిస్తుంది. ఇక ఇంకొకటి లక్షణం ఏంటి అంటే అనుభూతి, ఐక్యత. కథానిక ఆది నుంచి అంతం దాకా ముక్కుసూటిగా నడవాలి. పులి తరుముకొస్తున్నవాడు తాను ఎక్కదలుచుకున్న చెట్టు దగ్గరికి ఎలా పరిగెడతాడో అలా కథకుడు సూటిగా తన కథాంశం వద్దకు పరిగెట్టాలి అంటాడు హెచ్.జి. వేల్స్. ఒకే సంఘటనకు పరిమితం కావడం, ఒకే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ద్వారా ఈ అనుభూతి ఐక్యతను సాధించవచ్చును. రచయిత ఎన్నుకున్న ప్రధాన సంఘటన పాత్రలో గుణాత్మకమైన మార్పునకు కారణమయ్యేదిగా ఉండాలి. మళ్ళీ ఒకసారి ఈ అనుభూతి ఐక్యతకు సంబంధించి ఊరు అడవి కథలో ఏ రకంగా ఉందో చూస్తే ఇందులో దాహం తీరడానికి ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో చూపిస్తూనే ఎలా సఫలీకృతమయ్యాడో చెప్పడం వలన ఒక అనుభూతి ఐక్యతను సాధించాడు కథకుడు. సంఘర్షణ ఇంకొక లక్షణం ఏంటి? సంఘర్షణ కథానికకు వేగాన్ని, చురుకుదనాన్ని కలిగిస్తుంది. సమకాలీన సమాజం ఎప్పుడు ఏవో సంఘర్షణలతో రగిలిపోతూ ఉంటుంది. వీటిని కథానికలో ప్రతిబింబించేట్లు రాయాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు భావాల మధ్య, రెండు సిద్ధాంతాల మధ్య, రెండు జీవిత దృక్పథాల మధ్యనైనా సంఘర్షణ ఉండవచ్చు. ఎలాంటి సంఘర్షణను చిత్రించకపోతే అది కాలక్షేపం కథ అయ్యే ప్రమాదం ఉంది. అంటే టైంపాస్ చదివే కథ అయి ఉంది. కాబట్టి సంఘర్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ఊరు అడవి కథలో ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ కథను చకచకా నడిపించటంతో పాటు గ్రామస్తులతో ఒక సంఘర్షణను అభివృద్ధి పరిచాడు కథకుడు. నెక్స్ట్ ఇంకొక లక్షణం నిర్మాణ సౌష్ఠవం. ఈ లక్షణం లేని కథానిక ఊరికనే తేలిపోతుంది. ఎత్తుగడ, ముగింపు అంటే ప్రారంభం, ఎండింగ్ పట్ల చక్కని సమన్వయం కూర్చాలి. ఆకర్షణీయమైన ప్రారంభం, ఆసక్తి కలిగించే కొనసాగింపు, ఊహించని ముగింపు ఉంటే కథానికకు మంచి నిర్మాణ సౌష్ఠవం అనేది ఏర్పడుతుంది. ఊరు అడవి కథలో వస్తువు కథకుని దాహం తీరడం, దానికి తగ్గట్లుగానే స్థల కాలాలను పాటించాడు. ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో నడిచిపోతూ ఉన్నాడు. కథ శరీరం అంతా ప్రశ్నలతో నడిచింది. దాని వలన ఇంతకు కథకుడి దప్పిక తీరిందా లేదా అనే కుతూహలం పాఠకుడికి ఏర్పడుతుంది. అంటే నిర్మాణం తర్వాత ఏమవుతుంది, దాహం తీరుతుందా లేదా అనేది కలిగించాలి పాఠకులను, చదివే వాళ్ళలో. అదే నిర్మాణ సౌష్ఠవం అన్నట్టు. కాబట్టి ముగింపు కూడా మనం ఊహించని ముగింపునిచ్చాడు కథకుడు. దప్పికతో మొదలైన కథ చివరికి వచ్చేసరికి దాహం తీరడంతో ముగుస్తుంది. ఈ రచన నైపుణ్యాలు. కథానిక రాసేటప్పుడు కొన్ని నైపుణ్యాలను కలిగి ఉండాలి. కథ రాయడం పెద్ద బ్రహ్మ విద్య ఏమి కాదు. ఎవరైనా కథలు రాయవచ్చు. సమాజంలో అనేక వర్గాల వారు, వృత్తుల వారు, ప్రాంతాల వారు కూడా ఉన్నారు. వీరందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క వృత్తి వారికి ఒక సమస్య, ఒక ప్రాంతాల వాళ్ళకి ఒక సమస్య. సో ఇట్లా ఉన్నాయి. ఒక దగ్గర నీటి సమస్య ఉంటే ఒక దగ్గర పంటల సమస్య ఉండొచ్చు. సో ఇట్లాగా వర్గాలు, రిజర్వేషన్స్ అనేది చాలా సమస్యలు ఉన్నాయి. సో వాటిని పరిష్కరించే క్రమంలో ఎన్నో కథలు పుట్టాలి. కథ రచనకు ముడి పదార్థం మన జీవితమే. ఏ కాలంలో పుట్టిన వారు ఆ కాలపు జీవితాన్ని కథలుగా మలచాలి అంటే రాయాలి. లేకపోతే ఈనాటి జీవితం ఇలా ఉందని రాబోయే తరాల వాళ్ళకు అసలే తెలిసే అవకాశం లేదు. కాబట్టి దీనివల్ల భవిష్యత్ తరాలకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. మనం రాయాలి. ఏదో ఒక వస్తువుని తీసుకొని రాయడం ప్రారంభించాలి. ఇక ఇంకో వస్తువు. కథలో రచయిత చెప్పదలుచుకున్నదే కథా వస్తువు. ఇదే కథలోని కేంద్ర బిందువు. ఊరు అడవి కథలో కుల మతాలకు అతీతంగా ప్రకృతి అందరినీ సమదృష్టితో చూస్తుందనేది వస్తువు. కథ రాయాలంటే ముందుగా వస్తువును ఎన్నుకోవాలి. ఆ వస్తువు ఎక్కడో ఊహాలోకం నుంచి తీసుకోకుండా పాఠకునికి అడుగు దూరంలో ఉన్నదైతే చాలా మంచిది. ఏ రోజైనా దినపత్రిక తెరిస్తే అందులో ఎన్నో అమానవీయ సంఘటనలు కనిపిస్తాయి. మనకు బాగా పరిచితమైన కథనే తీసుకోవాలి. మనం తీసుకునే వస్తువు పాఠకుల్లో ఏదో ఒక చైతన్యాన్ని నింపేది అయితే కథ
బలంగా వస్తుంది. ఇక ఎత్తుగడ అంటే స్టార్టింగ్. కథ వస్తువును ఎన్నుకున్న తర్వాత కథ ఎక్కడ మొదలుపెట్టాలి అనేది పెద్ద సమస్య. కథను పలానా దగ్గరనే మొదలుపెట్టాలన్న నియమం అయితే ఏమీ లేదు. మనం రాసే కథలోని ఒక సంభాషణతోనో, ఒక కథకు మించిన వాతావరణాన్ని కల్పించే ఒక ప్రకృతి వర్ణనతోనో, కథలోని పాత్ర స్వభావ చిత్రణతోనో, ఒక వాక్యంతోనో, ఒక సామెతతోనో, ఒక సంఘటనతోనో కథను మనం మొదలుపెట్టవచ్చు. కథ ఎత్తుగడ పాఠకునికి ఆసక్తిని రేకెత్తించాలి. కథను వినకుండా చదివించేలా చేయాలి. విడవకుండా చదివించేలా మనం చేయాలి. అట్లా ప్రారంభం చేయాలి. పాత కథలు ఎలా ఉంటాయి? ఎత్తుగడ అంటే ప్రారంభంలో అనగనగా ఒక రాజు, రాజుకి 7 కొడుకులు వేటకెళ్లారు, 7 చేపలు తెచ్చారు. ఇలా మొదలవుతాయి. కానీ ఆధునిక కథలు ఎలా ఉంటాయి? పివి నరసింహారావు రాసిన 'గొల్ల రామవ్వ' అనే కథ. పివి నరసింహారావు ఎవరో కాదు, మన ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి. ఆయన కథ రాసిండు ఒకటి. కథలో 'గొల్ల రామవ్వ' కథలో ఢామ్ 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 అని బాంబుల ప్రేలుడుతో అర్ధరాత్రి మొదలవుతుంది. ఇట్లా స్టార్టింగ్ చేయడం. అదొక డామ్ డామ్ అని మొదలైందంటే అక్కడ ఏం జరిగిందో, అది బాంబుల శబ్దమా? లేకపోతే బండల శబ్దమా? ఏదో ఒకటి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అట్లా ప్రారంభించాలన్నమాట. సో, కాబట్టి ఇలాంటి ఎత్తుగడ పాఠకుల్లో ఏం జరిగిందనే ఆసక్తిని రేకెత్తించి కథలోకి తీసుకెళ్తుంది. ఊరు అడవి కథకు తగిన వాతావరణాన్ని కల్పించడానికి వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం వర్ణనతో మొదలుపెట్టాడు కథకుడు. కథకుడు అంటే రచయిత. పాత్రలు వస్తు స్వభావాన్ని అనుసరించి కథలో పాత్రను ఎంపిక చేసుకోవాలి. ఎన్ని పాత్రలుండాలి? ఊరు అడవి అనే కథలో ఒకే ఒక ప్రధానమైన పాత్ర ఉంది. దానికి కూడా పేరు లేదు. కథకుడే ఆ పాత్ర. మరో 3 గ్రామస్తుల పాత్రలు ఉన్నాయి. దానికి కూడా పేరు లేదు. వాటికి కూడా పేర్లు లేవు. పాత్రలకు పేర్లు పెట్టకుండానే కథను నడిపించడం కూడా ఒక నవ్యత, అంటే కొత్త మార్గం. శిల్పం అంటే ఎట్లా చెప్పడం. అంటే వస్తువు తీసుకున్నావు, కథ తీసుకున్నావు, పాత్రలున్నాయన్నీ చెప్పడం కూడా ఒక మెయిన్ అన్నమాట. కథకుడు ప్రదర్శించే కళా నైపుణ్యమే శిల్పం. అంటే కథను నడిపించే విధానం. కథ అమరిక, అల్లికనే మనం ఏమంటాం? శిల్పం అని అంటాం. కథ మధ్యలో నుంచి ఎత్తుకొని కొంత ముందటి కథ చెప్పి మళ్ళీ ఇప్పటికి తీసుకొచ్చి కథ జరిగిన తీరు చెప్తే ఆసక్తిగా ఉంటుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ లాగా ఈ టెక్నిక్ అన్నమాట. అంటే మధ్యలో మనకు సినిమాలలో కూడా కొన్ని సినిమాలలో స్టార్టింగే ఈ విలన్లు ఒక హీరోనో లేకపోతే ఒక లేడీనో తరుముకుంటూ వెళ్తూ ఉంటారు. తరుముకుంటూ వెళ్తుంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. అరే, ఎందుకు తరుముతున్నాడు ఏంటి అని. అలా చెప్తాడు. అదే ఈయనను ఎందుకు తరుముకొస్తున్నాడు అనే విషయం ఏం చేస్తాడు? నెక్స్ట్ చెప్తా ఉంటాడు. అంటే ఆసక్తి. ఫస్ట్ జరిగిన దాన్ని తర్వాత ఫ్లాష్ బ్యాక్ చెప్పడమో లేకపోతే ఇట్లా చెప్పడం అనేది శిల్పం అని అర్థం. ఊరు అడవి కథ సరళ శిల్పంలో సాగిన కథ. కాలక్రమానుసారం చెప్పకపోయిన కథ, అయినా ఆసక్తిగా చెప్పడాన్ని మనం గమనించవచ్చు. ఊరు అడవి కథ ఇలాంటి ధ్వని ప్రధానమైన కథే. పంచభూతాల ముందు అందరూ సమానమే. పంచభూతాలు అంటే తెలుసు కదా, ప్రకృతి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, అందరికీ సమానమే కదా. వర్షం ఎక్కువగా ధనికులు ఉన్న ప్లేసులలో కురవడము ఇట్లా అయితే చెయ్యదు కదా. సో, పంచభూతాలకు అందరూ సమానమేనని ఆ ధ్వని ఈ కథలో మనకు తొంగి చూస్తుంది. ప్రకృతి అందరినీ సమాన దృష్టితో చూస్తుందని రచయిత ధ్వన్యాత్మకంగా చెప్పాడు. ఊరు కన్నా అడవే నయం అనే ధ్వని ఉంది ఈ కథలో. ఏ ప్రశ్నలు అడగని వాగు అనే మూగ తల్లికి కోటి నమస్కారాలు అని ముగించడంలో గొప్ప తాత్వికత అనేది మనకు కనిపిస్తుంది. ఈ ముగింపే పాఠకుడి గుండెకు కొత్త వెలుతురు ప్రసరింపచేసి 4 కాలాల పాటు కథను గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. సన్నివేశాలు, సంఘటనలు చూస్తే మనకు కథానికలో ఎలాంటి సన్నివేశాలు ఉండాలి, ఎలాంటి సంఘటనలు మనం రాయాలి అంటే, సన్నివేశాలు, సంఘటనలు కథ వేగాన్ని పెంచుతాయి, కథను మలుపు తిప్పుతాయి, ఉత్కంఠతను కలిగిస్తాయి. ఊరు అడవి అనే కథలో కథకుడు అంటే రచయిత ఎండలో దాహంతో ఆయాసపడుతూ నడుచుకుంటూ వెళ్ళడం ఒక సన్నివేశం. ఆయన వ్యక్తిగత వివరాలు చెప్పనిదే కనీసం తాగడానికి నీళ్ళివ్వకపోవడము అనేది ఒక సంఘటన. ఆ సన్నివేశం నుండే కథకుడు ఒక సంఘటనను పుట్టించి కథ ముందుకు నడపడానికి పథక రచన చేశాడు. కార్యకారణ సంబంధం సరిగ్గా కుదరాలి. 7 చేపల కథ ఇందుకు మంచి ఉదాహరణ. ఇక వర్ణనలు కూడా ముఖ్యమే. స్థల కాలాలకు లోబడి చేసే వర్ణనలు కథకు అందాన్ని తీసుకొస్తాయి. అక్కడ ఎండగొడుతుందని చెప్పేసి ఇక్కడ చలికాలము లేదంటే వర్షాలు
గురించి వెంటనే రాస్తే అది వర్ణన అనిపించుకోదు. ప్రకృతి వర్ణన, పాత్రల వర్ణన, సన్నివేశాల వర్ణన కథలో పరిమితంగా చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో గురి తప్పిన బాణంలా కాకూడదు. ఊరు అడవి కథ మిట్ట మధ్యాహ్నం మండుతున్న ఎండలో దాహంతో ఆయాసపడుతూ వెళ్తున్న వ్యక్తి వర్ణనతో మొదలవుతుంది. అంటే అక్కడ మధ్యాహ్నం అన్నాడు, ఇటు ఎండలు బాగా కొడుతున్నాయి అని అన్నాడు. మండుతున్న ఎండలు అన్నాడు. అట్లా ఉండాలి, సింక్ అవ్వాలన్నట్టు. 4 వాక్యాలలోనే కథకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించాడు కథకుడు. ఇక కంఠస్వరం. ప్రతి కథకు ఒక కంఠస్వరం అనేది ఉంటుంది. ప్రతి కథను రచయితే చెప్తాడు. రచయిత ఏదో ఒక పాత్రలో లీనమై కథ చెప్తే దాన్ని ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ అంటారు కదా ఇంగ్లీష్‌లో, దాన్ని ఆ కథనం అంటారు. సాధారణంగా ఇలాంటి కథలు నేనుతో మొదలవుతాయి. నేను కాలేజీకి వెళ్ళేటప్పటికి తెలుగు ఉపాధ్యాయుడు పాఠం మొదలుపెట్టాడు అని కథ ప్రారంభమవుతుంది. సో, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఊరు అడవి అనే కథను మరోసారి పరిశీలించండి. ఇది ఉత్తమ పురుషలో రాసిన కథనే. ముగింపు కూడా ఎలా ఇవ్వాలి మరి? కథను సరైన సమయంలో, సరైన చోట ముగించడం ఒక కళ. ఏ కథకైనా మంచి ప్రారంభం ఎంత ప్రధానమో, గొప్ప ముగింపునివ్వడం కూడా అంతే ముఖ్యం. మరికొంత కథ మిగిలి ఉండగానే ముగించకూడదు. అలాగని కథ అయిపోయిన తర్వాత కూడా కొనసాగించకూడదు. ఇట్లా కథకు పేరు పెట్టడం గూడా. సో, కథకు పేరు పెట్టడంలోనే కథకుడి కళాత్మకత బయటపడుతుంది. కొందరు కథ రాయడానికి ముందే పేరు పెట్టేస్తారు. మరికొందరు కథంతా రాసేసిన తర్వాత కథకు తగిన పేరు పెడతారు. విషయాన్ని, పాత్రలను సూచించే పేర్లు, సారాంశాన్ని తెలిపే పేర్లు ఇలా చాలా చక్కగా చాలా రకాలుగా పేర్లు పెడుతూ ఉంటారు. ఊరు అడవి పేరును గమనించండి. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరుకుతాయని అనుకున్న ఊరిలో నీళ్లు పుట్టలేదు. ఇక్కడ నీళ్ళెక్కడ దొరుకుతాయి అనుకున్న అడవిలో నీళ్లు దొరికాయి. చూడండి ఎంత గమ్మత్తు. అంటే ఊరు అడవిగా మారింది. అడవి ఊరుగా మారింది. కథ పేరే ఎంతో లోతుగా ఆలోచింపచేస్తుంది. ఊరు అడవి అనే కథ కదా! సో, ఇట్లా టైటిల్. భాష. మరి ఏ భాషలో రాయాలి? దీనికోసం పెద్ద పెద్ద గ్రంథాలేమి చదవనక్కర్లేదు. మనం రోజు ఏ భాష మాట్లాడతామో అదే భాషలో రాస్తే చాలు. ఎవరి భాషలో వాళ్ళు రాయడమే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కదా! మన స్లాంగ్‌లో మనం ఇంటర్నెట్‌లో కూడా చూస్తున్నాం. మనవైన డైలాగులతోటి మన భాష మాట్లాడితేనే ఎక్కువగా ఫేమస్ అవుతున్నాం కదా! అట్లాగే భాష వాడటం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఊరు అడవి కథనే గమనించండి. 1, 2 వాక్యాలు మినహా కథనంతా సరళమైన తెలుగులో నడిచింది. సంభాషణ, డైలాగ్స్ కూడా. సంభాషణలు ఎలా రాయాలి? పాత్ర సామాజిక హోదాను, వయసును బట్టి సంభాషణలు రాయాలి. నిత్య జీవితంలో వ్యక్తులు మాట్లాడే పద్ధతికి మన కథలో పాత్రలు మాట్లాడే పద్ధతికి ఏమాత్రం తేడా ఉన్నా కథ దెబ్బతింటుంది. అందుకే లోకాన్ని శ్రద్ధగా వినాలి. రైతులానే మాట్లాడించాలి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆయనలాగే మాట్లాడాలి. ఇలా పాత్రను బట్టి సంభాషణలు అనేటివి మనకు ఉండాలి. ఇక కొన్ని జాగ్రత్తలు గనక మనం తీసుకుంటే మంచి కథలు రాస్తాము. మంచి కథలు రాయాలంటే మనకంటే ముందు తరాల రచయితలు రాసిన కొన్ని కథల్ని బాగా లోతుగా విశ్లేషించి చదవాలి. భాషా దోషాలు, అక్షర దోషాలు లేకుండా రాయడం నేర్చుకోవాలి. చిన్న చిన్న కావ్యాలు, వాక్యాలు రాయాలి. మన కథని మనమే చాలా సార్లు చదువుకొని దగ్గర మిత్రులతో చదివించి ఎప్పటికప్పుడు సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. కథ రాసిన తర్వాత కనీసం 15 రోజులు దాన్ని మర్చిపోవాలి. తర్వాత ఆ కథను మనమే మరోసారి తిరిగి కొత్తగా చదవాలి. నేను ప్రచురణ కోసం తొందరపడవద్దు. ఎవరు వేసుకోవడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. అప్పుడు మన లోపాలను మనకే తెలిసి వస్తాయి. మరికొన్ని సవరణలు మనమే చేయగలం. అప్పుడు కథ చిక్కగా, బిగువుగా తయారవుతుంది. సమకాలీన కథలతో పాటు ఇతర భారతీయ భాషల్లో వస్తున్న కథల్ని కూడా గమనించాలి. ఆయా భాషల నుండి మన భాషల్లోకి అనువాదమైన కథలను కూడా చదవాలి. సో, గుర్తింపు కోసం కాకుండా కథ కోసం కథ రాయాలి. ఒక సామాజిక బాధ్యతగా భావించి కథను రాయాలి. గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఒక మంచి కథ రచయిత మీలోంచి ఉద్భవించే ఒక అపూర్వ సన్నివేశాన్ని ఊహించండి కదా! మీరు ఈ పాఠం నేర్చుకున్న మీరే ఒక మంచి కథ రాస్తారు అంటే ఆ సన్నివేశం ఎంత బాగా ఉంటుందో ఒకసారి ఊహించండి. సో, ఇట్లాంటి చక్కటి కథలు రాయడానికి ఈ పాఠం విన్న తర్వాత మీరు పూనుకోండి. ఈ కథ రాయడానికి మీరు ఉపక్రమించండి. సో, ధన్యవాదాలు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వివరణ మీకు గనక నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఎక్కువ మార్కులు సంపాదించాలని ఆశిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.